హలో ఆల్, వెల్కమ్ టు డే 4 ఆఫ్ ద థాయిలాండ్ ట్రిప్. ఈరోజు గోల్డెన్ టెంపుల్, మార్బుల్ టెంపుల్, లోకల్ షాపింగ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇది మేము 3 రోజులు బట్టి ఫస్ట్ 3 days ఉన్న రూము. సో ఆ కార్డ్ పెడితే యాక్సెస్ వస్తుంది. డబుల్ బెడ్, అటుపక్క ఏమో బాల్కనీ ఉంటుంది, ఇటుపక్క ఏమో ఆ క్లోత్స్ అవి ఇచ్చారు, చెప్పులు, క్లోత్స్ అవన్నీ ఇచ్చారు. టీవీ ఉంటుంది కానీ టీవీ చూసేంత టైం ఉండదు. కాఫీ పెట్టుకోవడానికి కాఫీ, టీ 2 ఇస్తారు. ఇటుపక్క బాల్కనీ వచ్చింది, 2 చైర్లు, ఒక టేబుల్ ఉంది. ఇదేం వాష్రూము, వెస్టర్న్ టాయిలెట్. స్నానం చేయడానికేమో ఇటుపక్క ఉంటుంది. ఈ 3 రోజులు మాకు ఇచ్చిన రూమ్ ఇదే. రూమ్ అయితే కంఫర్టబుల్గానే ఉంది, ఏసీ అది బాగా వచ్చింది. యాజ్ యూజువల్ నెక్స్ట్ రోజు పొద్దున్నే టిఫిన్ చేయకి వెళ్ళాము. టిఫిన్కి వెళ్తే ఈరోజు కొంచెం మార్చిన ఐటమ్స్ ఏంటంటే గారె పెట్టారు, సాంబార్, అది గారె, ఉప్మా, ఇంకా మిగతావన్నీ మామూలే. పొటాటో కర్రీ, పొటాటోస్, తర్వాత 2-3 రకాల చికెన్స్ ఉంటాయి, పోర్క్ ఉంటుంది. ఇవన్నీ రెగ్యులర్గా ఉండే ఐటమ్సే. ఈరోజు మాత్రం కొంచెం గారె పెడితే ఆ గారె చట్నీ పెట్టలేదు, ఓన్లీ ఏంటంటే దానిలో సాంబార్ మాత్రమే ఇచ్చారు. సరే ఏదో ఒకట్లే అని చెప్పేసి తినేసాం. ఎందుకంటే ఈరోజు షెడ్యూల్లో కొంచెం ఫుల్ షెడ్యూల్ ఉంది రాత్రి వరకు. ఉదయం పూట ఏమో ఇక్కడి నుంచి పటాయా నుంచి బ్యాంకాక్కి వెళ్ళాలి. బ్యాంకాక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి 2 టెంపుల్స్ అవి చూసుకొని మళ్ళీ లంచ్ అక్కడే చేసేసి, లంచ్ తర్వాత మళ్ళీ షాపింగ్ 2 hours నుంచి 3 hours షాపింగ్ ఉంటుంది. సో ఇదిగోండి, ఆ ఫార్చ్యూనర్ కార్ పెట్టారు మాకు, ప్రైవేట్ కార్. మాకు అన్నీ మ్యాక్సిమం ప్రతిరోజు ప్రైవేట్ కార్సే ఇచ్చారు లోకల్ తిరగడానికి కూడా. ఇది మేము ఎక్కిన కారు ఫార్చ్యూనర్. మా ముగ్గురికే పెద్ద కారు పెట్టారు. ఇక స్టార్ట్ అయిపోయాము. ఈ రోడ్స్ అవన్నీ బాగున్నాయి. వాస్తవంగా అయితే పటాయాలో ట్రాఫిక్ అది పర్వాలేదు, బట్ బ్యాంకాక్ ట్రాఫిక్ అయితే హారబుల్ అనమాట. మన ఇండియన్ ట్రాఫిక్ అంటే దారుణంగా ఉంటుంది. బెంగళూరు ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది ఆల్మోస్ట్, విపరీతమైన ట్రాఫిక్. సో వాళ్ళు అందుకే ఏమంటారంటే, మనం 9 గంటలకు వెళ్ళాలనుకోండి, వాళ్ళు 6 గంటలకే బయలుదేరండి అని చెబుతారు, ఎందుకంటే అంత ట్రాఫిక్ ఉంటుంది. తర్వాత ఈ పటాయా టు బ్యాంకాక్ వెళ్ళే దారిలో రోడ్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ టోల్ గేట్లు కూడా దానికి తగ్గట్టుగానే ఉన్నాయి వాస్తవంగా. సో అలా హైవేస్ లాగా కట్టేశారనమాట. ఈ హైవేస్లో వెళ్తే మాత్రం మీరు టోల్ కట్టాల్సిందే కంపల్సరీ. లేదు అనుకుంటే మీరేంటంటే పక్కన ఫ్రీవేలు కూడా ఉంటే అందులో వెళ్ళాలి. అందులో వెళ్తే స్పీడ్ వెళ్ళలేము, టైం పట్టుద్ది. చూడండి ఎలా ఉంది రోడ్స్, చూడండి ఎలా కట్టారో. ఈ టర్నింగ్లోనే మనం వస్తాం, ఇప్పుడు టర్నింగ్ తిరిగి అదే రోడ్లోకి వస్తాం. ఈ జంక్షన్స్ ఒకటి, ఇట్లా ఇంటర్చేంజ్లు, ఇవన్నీ చాలా బాగా కట్టారు అసలు. తర్వాత ఎక్స్ప్రెస్ వే మాత్రం ఒకటి వస్తూనే ఉంది. బ్రిడ్జి అంతా బ్రిడ్జే, కింద నుంచి పైదాకా పైన పక్కన బ్రిడ్జ్ ఉంది చూసారా, అట్లా బ్రిడ్జ్ ఒకటి వస్తూనే ఉంది. మేబీ దానికి టోల్ ఎక్కువ అనుకుంటాను, కానీ ఆ ఒక బ్రిడ్జ్ అయితే కానీ ఫాలో అవుతూనే ఉంది. కంప్లీట్ బ్రిడ్జ్ మీదే కట్టారు. సిటీలో కూడా, బ్యాంకాక్ సిటీలో కూడా అంతే, ఆ బ్రిడ్జ్ వస్తూనే ఉంటుంది అట్లాగే. ఇదిగోండి ఇట్లా ఉంటుంది, పైన బ్రిడ్జ్ ఉంది చూసారా, అది ఎక్స్ప్రెస్ వే. దాని కింద మామూలు రోడ్స్ వేసేసారనమాట. లోకల్ బస్సులు చూడండి ఎలా ఉన్నాయో, అది బ్యాంకాక్ లోకల్ బస్సులు అవి. ఇక ఇలా సిటీలోకి రాగానే ఇంకా అతను ముందే చెప్పాడు చాలా ట్రాఫిక్ ఉంటుందండి, హారబుల్ ట్రాఫిక్ అని. ఇదేం హార్బర్, బ్యాంకాక్ హార్బర్ అది యాక్చువల్గా. ఇక్కడ ఈ బైక్స్ ఉన్నాయి కదా, ఆ బైక్స్ ఏమైనా పెట్లు ఉన్నాయి ఏంటంటే మన స్విగ్గీ జొమాటో లాగా, వాళ్ళ గ్రాబ్ అను స్వైప్ ఇన్ ఇంకోటి ఏదో ఉంది 3. సో మొత్తానికైతే మనం ఆ ట్రాఫిక్ అంతా దాటుకుంటా గోల్డెన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇది కాదులేండి, ఇది బయట అలా విగ్రహం పెట్టారు నీట్గా. ఈ గోల్డెన్ టెంపుల్కి ఎంట్రీ టికెట్ 100 థాయ్ బాట్స్. ఇదిగోండి ఇలా మెట్లు ఎక్కాలి కొద్దిగా, ఒక 3 ఫ్లోర్లు ఉండగా కొద్దిగా మెట్లు ఎక్కువ ఏమి లేవు. మా కారు అక్కడ ఉంది వెనక ఆ బస్ పక్కన. అండ్ ఈ బ్యాంకాక్లో కూడా మేము ఎక్కడికి వెళ్ళినా పూర్తిగా తెలుగు వాళ్ళే ఉన్నారు. అండ్ వీధికి 10 తెలుగు రెస్టారెంట్లు ఉన్నాయి. తెలుగు అంటే ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక్కడ బ్యాంకాక్లో మాత్రం మేము స్టే చేసిన హోటల్ పక్కనే ఆంధ్ర రెస్టారెంట్ ఉంది, డైరెక్ట్గా ఆంధ్ర క్యూసన్ అని చెప్పి రెస్టారెంట్ ఉంది.
అండ్ మేము భోజనం చేసిన రెస్టారెంట్ కూడా చెఫ్ తెలుగు ఆయన, గుంటూరు అతను. ఇదిగోండి, ఇది గోల్డెన్ టెంపుల్. టెంపుల్ చూడండి ఎలా ఉందో. వాళ్ళు వాస్తవంగా అయితే వీడియోలు తీసుకొని ఇట్లేదు, కానీ ఫోటోలు అయితే తీసుకోండి, వీడియోలు తీమాకండి అని చెప్తా ఉన్నారు. బట్ మనం తీసేసాం. చూడండి టెంపుల్ ఎలా ఉందో. ఇది గోల్డెన్ బుద్ధ. సో అక్కడ ఫోటో అది తీసేసుకొని ఇటు వచ్చాము. ఇక్కడ ఏం విస్ట్ అంట, ఆ రెండు ఉన్నాయి కదా కప్స్ లాగా. ఆ కప్స్ ఏంటి అని అంటే అందులో మనీ ఏదో వేస్తూ ఉన్నారు. ఏదైనా కోరుకొని అందులో మనీ వేయాలట. ఆ ముందున్న బ్యాచ్ మొత్తం తెలుగు వాళ్ళే యాక్చువల్గా. వాళ్ళు కూడా విజయవాడ ఏదో చెప్పారు. ఇదిగోండి ఇది, అందులో డబ్బులు వేస్తూ ఉన్నారు. గంటలు చూడండి, గంటలు కొట్టుకోవచ్చు. ఆ పిల్లాడు ఒకడు అన్నీ కొడతా ఉన్నాడు. మావాడు కూడా ఇక చూసి టకా 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 మోగిచ్చారు. ఇక రాలే రారా అంటే వచ్చాడు. ఇక అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి ఈసారి మార్బుల్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. మనకి మార్నింగ్ సెషన్లో 2 ఉన్నాయన్నమాట. ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది, విపరీతమైన ట్రాఫిక్ ఉంది అసలు ఉంటాం కూడా. ఇదే మార్బుల్ టెంపుల్. ఓ పార్కింగ్ లాట్ చూసుకొని పెట్టేశాడు. ఇది 200 థాయ్ బట్స్ ఎంట్రన్స్ ఫీజు. ఇదిగోండి రాగానే లోపల ఇలా ఉంది. సో టెంపుల్ స్టోన్స్ మొత్తం మార్బుల్తోనే చేశారనమాట. ఇంకోటి ఏంటంటే ఎండ ప్రాబ్లం, ఎండ విపరీతంగా ఉంది. అందరూ చూడండి గొడుగులన్నా వేసుకున్నారు, టోపీలన్నా పెట్టినారు. దీనికి ఏంటంటే అటు సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంది. అక్కడ లోపలికి వెళ్తున్నారు చూసారు, అక్కడి నుంచి ఎంట్రన్స్ ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ గుడి మొత్తం మ్యాక్సిమం మార్బుల్స్తోనే చేశారు. అట్లాగే ఏంటంటే రకరకాల బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి యాక్చువల్గా ఇక్కడ. ఆర్కిటెక్చర్ కూడా బాగానే ఉంది, చూడటానికి నీట్గా ఉంది, బాగా కట్టారు. అదిగోండి బుద్ధ విగ్రహం చూసారా. ఇది రెడ్ కార్పెట్ మాత్రం ఎక్కకూడదని ఉంది దాని మీద, అది ఎక్కొద్దు అని చెప్పి ఉంది. దాని ముందు కావాలంటే నుంచొని ఫొటోస్ తీసుకోండి అని చెప్పారు. సో ఇక్కడ నీట్గా 2 ఫొటోస్ దిగేసాము. కానీ విగ్రహాలు మాత్రం, బుద్ధుని విగ్రహాలు చాలా బాగున్నాయి యాక్చువల్ చూడటానికి. తర్వాత అప్పట్లో వాడిన వస్తువులు కొన్ని అలా పెట్టుంచారనమాట పక్కన. డోర్ చూడండి, అది యాక్చువల్ డోరు. అది ఇందాక ముందు పక్కన చూసిన మెయిన్ డోర్, ఇందుకు క్లోజ్ చేశారు, సైడ్ నుంచి రమ్మన్నారు. టైం 1:25 అయింది మధ్యాహ్నం. ఇంక ఇట్లా ఇవి చూసుకుంటూ ఒక్కొక్కటి ఇవన్నీ చూసుకుంటూ అంతా ఇండియన్సే. 90% థాయిలాండ్లో మేము వెళ్ళిన చూసిన దాంట్లో 90% ఇండియన్సే టూరిస్టులు. ఇంకా ఇది చూసాము, బాగుంది. ఇంకా జస్ట్ అట్లా బయటికి రాగానే వరుసన ఇక్కడ బుద్ధుని విగ్రహాలు ఉన్నాయన్నమాట. చూడండి ఒక్కొక్క వరుసని దాదాపు ఒక 100 విగ్రహాలు ఉంటాయి. రకరకాల బుద్ధుని విగ్రహాలు, ప్రతి విగ్రహం పక్కన రాశారన్నమాట ఏంటి అనేది. ఇది కూడా బుద్ధుడే. సో ఇవన్నీ రకరకాల రూపాల్లో, రకరకాల స్టేజెస్లో ఉన్న బుద్ధుని విగ్రహాలు అన్నమాట. గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ టూరిస్టులకి. సూర్యభగవానుడు లాగా ఉన్నాడు చూడండి. ఇంక ఇవన్నీ జస్ట్ అట్లా మనం చూసుకుంటూ వెళ్ళడమే. ఒక్కొక్క బుద్ధ విగ్రహానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. సో ప్రతిదీ ఏంటంటే అక్కడ పేరు రాశారనమాట. ఈ బుద్ధ భగవానుడి పేరు ఇది అన్నట్టు అక్కడ రాసున్నారు. సో అదంతా ఒకసారి చూసిన తర్వాత ఆ చివరికి వెళ్ళాలి, మళ్ళీ వెనక్కి రావటమే. సో చూడండి 2 సింహాలు, మధ్యలో బుద్ధుడు. వీళ్ళకి ఏంటంటే బుద్ధ మెయిన్ గాడు, రాజుగారు, రాణిగారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళను కూడా బాగా పూజిస్తారు వీళ్ళు. అసలు ప్రతి హోటల్ ముందు ఖచ్చితంగా రాజుగారి బొమ్మ ఉంటుంది. దానికి అంటే చనిపోయారు కదా రాజుగారు, అందుకని వాళ్ళ ఇదనమాట. ఆ రాజుగారి పటం ఉంటుంది కంపల్సరీగా, దానికి దండ వేసి ఉంటుంది, కింద కొవ్వొత్తులు అవి పెట్టుంటాయి. అట్లా ప్రతి హోటల్ ముందు ఉంటుంది ఇక్కడ బ్యాంకాక్లో.
సో ఇది ఓవరాల్గా మార్బుల్ టెంపుల్ అనమాట. సో మళ్ళీ మార్బుల్ టెంపుల్ అదిగోండి ఇలా, ఇదిగో చూసారా, రాజుగారు వాళ్ళ కుటుంబం పక్కన ఇలా చాలా చోట్ల ఉంటాయి ఇలా బిల్డింగ్స్. చూడండి బిల్డింగ్లో భలే ఉంది. ఆ పైన యాడ్స్ అనమాట, చూడండి పైన ఎక్కడో యాడ్ వస్తూ ఉంది, లాంగ్ లివ్ ద క్వీన్ అని పడుతుంది. ఇది మేమున్న హోటల్ రమాదాన్. ఇది ఇండియన్స్దేనంట ఈ హోటల్. యాక్చువల్గా చాలా పెద్ద హోటల్. మొత్తం ఇందులో 21 ఫ్లోర్లో 27 ఫ్లోర్లో ఉన్నాయి. సో ఇలా రాగానే రిసెప్షన్ చూడండి ఎలా ఉందో. వచ్చాము 2 o'clock చెక్-ఇన్. 2 o'clock రాగానే వాళ్ళని అడిగితే ఇచ్చారు యాక్సెస్ కార్డు. ఇది పైకి వెళ్ళడానికి కూడా యాక్సెస్ కార్డు కంపల్సరీ లిఫ్ట్లో. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ చూస్తున్నాం కదా కొత్తగా, అలా పెట్టారు వీళ్ళు. సో మనం అలా లిఫ్ట్ వచ్చిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత మనం ఆ లిఫ్ట్ వెళ్ళాలి అని అంటే కంపల్సరీగా మన యాక్సెస్ కార్డ్తో ట్యాప్ చేయాలి, అప్పుడు మాత్రమే వెళ్తుంది. ఇవ్వండి పెట్టేసాము, నెంబర్ నొక్కాలి. మొత్తం 24 ఫ్లోర్లు, 25 ఫ్లోర్లు, 25. మాది 10th ఫ్లోరు. రూమ్ చూడండి ఒకసారి, రూమ్ టూర్ కూడా చూసేస్తే ఎలా ఉందో సరిపోతుంది. మంచి రూమ్సే ఇచ్చారు యాక్చువల్గా అయితే. కాకపోతే ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏంట్రా అంటే ఇది పూర్తిగా వెస్టర్న్ స్టైలు. వాష్రూమ్ కొంచెం ఇబ్బంది ఉంది, మిగతా అంతా బాగానే ఉందిలే కానీ వాష్రూమ్ మాత్రం కొంచెం ఇబ్బంది ఉంది. అండ్ ఫుల్లీ ఆటోమేటెడ్ టైప్ అనమాట, లైట్లు అవి ఇవి అన్నీ ఆటోమేటెడ్ యాక్చువల్గా అయితే. సో ట్యాప్ చేసేసాము. 1010 మాకు ఇచ్చిన రూము 10th ఫ్లోర్లో రూమ్ నెంబర్ 10. సో అక్కడ పెట్టాలి కార్డు. మామూలుగా అందరితో నిలువుగా ఉంటుంది కదా, ఇది అడ్డంగా ఉందన్నమాట. హోటల్ రమాదా ఎంటర్ అవగానే ఇక్కడ కూర్చొని చెప్పులు అవి వేసుకోవడానికి ఒక ఇది ఇచ్చారు, దాని కింద చెప్పులు పెట్టుకోవచ్చు. ఇది ఒక వాష్రూము, టబ్ ఉంది, మామూలుది ఉంది, రెండు ఉన్నాయి. అది ఒక టబ్ ఉంది, మామూలుది ఉంది. హ్యాండ్ ఇది షవర్ లేదనమాట, ఫిక్స్డ్ షవరు. ఇవి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అవి బట్టలు అవి ఇచ్చారు, చెప్పులు బట్టలు. పిల్లో ఒకటి పైన ఉంది. తర్వాత 2 బెడ్స్ ఇచ్చారు. టీవీ అన్ని చోట్ల ఉంటుంది, 2 బెడ్స్ ఇచ్చారు. ఇక్కడ థాయిలాండ్లో వాటర్ స్కేర్సిటీ, అందుకనే 1/2 లీటర్ మాత్రమే ఇస్తారు. మనం ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళు ఇచ్చేది రోజుకి లీటర్ మాత్రమే. 2 1/2 లీటర్ బాటిల్స్ పెడతారు అక్కడ, గాజు బాటిల్స్ అన్నీ. టీ కాఫీ ఉంటాయి. సో వాటర్ అయితే కొనుక్కొచ్చుకోవటమే. చూడండి వ్యూ చూడండి ఎలా ఉందో హోటల్లో నుంచి వ్యూ. ఇది అయిపోగానే వెంటనే ఏం చేశారంటే భోజనానికి వెళ్ళమన్నారు, అక్కడే పక్కనే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఆంధ్ర హోటల్ ఉంది, యాక్చువల్ అది ఆంధ్ర రెస్టారెంట్. ఎన్ని ఇండియన్ రెస్టారెంట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇది మాల్గుడి, ఈ మాల్గుడిలోనే మేము బఫెట్ లంచ్ చేసాము. ఇందులో చెఫ్ వచ్చి తెలుగు ఆయనే, గుంటూరు అతను, గుజ్జనగొండలంట వచ్చాడు. ఆయనే పలకరించారు, బాగా మాట్లాడారు. భోజనం మాత్రం ఈ 4 రోజులు తిన్న దాంట్లో బెస్ట్ భోజనం, మంచి భోజనం అయితే పెట్టారు. తర్వాత ఇందిరా స్క్వేర్కి వెళ్ళాం. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్సే, ఒక 5 నిమిషాలు నడిస్తే ఇందిరా స్క్వేర్ వస్తుంది. ఇందిరా స్క్వేర్ అనేది ఏంటంటే ఈ గూడ్స్ ఉంటాయి కదా, మామూలు తక్కువ రేట్లో కావాలనుకుంటే ఇందిరా స్క్వేర్కి వెళ్ళొచ్చు, ఎక్కువ రేట్లో కావాలనుకుంటే సెంట్రల్ వరల్డ్కి వెళ్ళొచ్చు. అంటే బ్రాండ్సే కావాలి నాకు అనుకునే వాళ్ళు సెంట్రల్ వరల్డ్కి వెళ్తారు. నాకు బ్రాండ్స్ ఏం అవసరం లేదు, నాకు మామూలు ఇవే కావాలి, ఏదైనా లోకల్ గూడ్స్ కావాలి అనుకుంటే మాత్రం ఈ ఇందిరా స్క్వేర్ బెస్ట్ అనమాట. చాలా పెద్ద మాల్ ఇది. ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి బట్టలు, బ్యాగులని, టాయ్స్ అని అన్నీ దొరుకుతాయి. ఇక్కడ దొరకదైతే ఏముండదు. ఇక్కడ మేము వచ్చి ఒక డ్రోన్ తీసుకున్నాం యాక్చువల్గా. అవి కొన్ని డ్రోన్స్ ఉన్నాయి చూసారా. ఇక్కడ మేము ఒక డ్రోన్ అయితే ఒకటి తీసుకున్నాం, ఒక హ్యాండ్ బ్యాగ్, ఒక డ్రోన్ మాత్రం తీసుకున్నాం అంతే. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు సాయంత్రం ఏమో క్రూజ్ ఉండింది. సో ఆ క్రూజ్కి వెళ్ళాలి అని అంటే టైం కన్స్టెంట్స్ ఉన్నాయన్నమాట. చాక్లెట్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. సో ఇక్కడ టైం అసలు చాలలేదు మాకు. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న టైము 2 hours. ఆ మాల్ తిరగాలంటే కనీసం 7-8 గంటలు పట్టుద్ది ఫుల్గా చూడాలంటే, అంత టైం లేదు. క్రూజ్ మళ్ళీ 5:30కే వాళ్ళు బయలుదేరాలన్నారు. ఇది గోల్డ్ సిల్వరు సూట్ కేసెస్ షాపులు చాలా ఉంటాయి మళ్ళీ. సో అందుకని వెళ్ళిపోవాలని చెప్పేసి గబగబా ఫాస్ట్గా ఏదో 1 ఫ్లోర్ 2 ఫ్లోర్లు తిరిగాము అంతే. తిరిగేసేసి ఒక డ్రోన్ తీసుకున్నాము. మా వాడిదో చిన్న బొమ్మలే 2 3 తీసుకున్నాడు. సో అది అయిపోయిన తర్వాత ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాము. ఇంకా టైం అయిపోతుందని చెప్పి, ఎందుకంటే ఈ థాయిలాండ్లో ఈ బ్యాంకాక్లో మెయిన్ ఇష్యూ ఏందిరా అంటే ట్రాఫిక్, విపరీతమైన ట్రాఫిక్. 1 కిలోమీటర్ దూరం వెళ్ళడానికి కనీసం 1/2 గంట నుంచి 20 నిమిషాలు పడుతుంది.
ఇక అది మరీ ఏంటంటే మన టైం అంతా ట్రాఫిక్లోనే అయిపోతుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళు ముందే బయలుదేరండి అని చెప్తా ఉన్నారు. మా టూర్ ఆపరేటర్ కూడా ఏంటంటే మెసేజ్లు పెడతా ఉంటుంది, బయలుదేరారా, తొందరగా బయలుదేరండి, టైం అయిపోతుంది, అది ఇది అని చెప్పి మెసేజ్లు పెడుతూ ఉంటుంది. సూట్ కేసులు చూడండి, అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా అలా సూట్ కేసులు మాత్రం కొనుక్కుంటా ఉన్నారు. తర్వాత సరే అదొక అయిపోయిన తర్వాత సెంట్రల్ వరల్డ్కి వచ్చాము. సెంట్రల్ వరల్డ్కి ఎందుకు వచ్చామంటే ఐఫోన్ తీసుకుందామని వచ్చాము యాక్చువల్గా. సో అక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 900 మీటర్స్. 900 మీటర్స్ రావడానికి దగ్గర అరగంట పట్టింది. బిగ్ సి మాల్ ఒకటి ఉంది, ఇక్కడేమో సెంట్రల్ వరల్డ్. ఇదిగోండి యాపిల్ స్టోర్ ఉంది ఇక్కడ. సో ఈ యాపిల్ స్టోర్లోనే మేము ఐఫోన్ 15 Pro Max తీసుకున్నాము. ఇండియాకి ఇక్కడికి దగ్గరగా 45,000 వరకు డిఫరెన్స్ ఉంది యాక్చువల్గా. 40,000 to 45,000 డిఫరెన్స్ ఉంది ఇండియాకి అక్కడికి వెళ్ళి ఒకటి తీసేసుకున్నాము. ఇది పోలీస్ స్టేషన్ చూడండి ఎట్లా ఉందో. ఈ ట్రాఫిక్లో వెళ్తూ తీసాను అనమాట. వెంటనే హోటల్కి వెళ్ళిపోయాం. హోటల్కి వెళ్ళిన తర్వాత అప్పటికే కార్ రెడీగా ఉంది, కార్ ఎక్కేసాము. క్రూజ్ డిన్నర్ ఉంది మాకు ఈరోజు. క్రూజ్ డిన్నర్ కోసం అని చెప్పి వచ్చాము. చూడండి సెంట్రల్ పార్క్ ఎన్ని కార్లు ఉన్నాయి చూడండి. ఇది పెద్ద షాపింగ్ మాల్ యాక్చువల్గా. ఈ షాపింగ్ మాల్లోనే పైన క్రూజ్ వెళ్ళేది ఉందన్నమాట. మేము B2లో పార్క్ చేసాం. B2లో పార్క్ చేసి ఎస్కలేటర్లో ఎక్కేసి ఇక పైకి వెళ్ళాక వాళ్ళే టికెట్ తెచ్చిచ్చారు. దీని టికెట్ కాస్ట్ 1200 థాయ్ బట్స్. కానీ ఈ మాల్ కూడా బాగానే ఉంది యాక్చువల్గా. టైం లేదనే కానీ, ఎందుకంటే క్రూజ్ డిన్నర్ అనేది చాలా బాగుంటుంది. సో బఫెట్ డిన్నర్ ఉంటుంది, అట్లాగే డ్యాన్సులు అవి ఇవి ఉంటాయి. అటు ఊరికే ఆ సిటీ అంతా తిప్పి చూపిస్తూ ఉంటాడు ఒకసారి. సో ఏంటంటే మేము అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము అంతే, ఊరికే అటు ఇటు చూసుకుంటూ వెళ్ళిపోయాము. ఇది కూడా చాలా పెద్ద షాపింగ్ మాల్. కాకపోతే ఏంటంటే కొంచెం ప్రైసింగ్ అనేది కొంచెం ఎక్కువే ఉంది. ఇందిరా స్క్వేర్తో చూస్తే ఇక్కడ కొంచెం ప్రైసింగ్స్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సో అట్లా ఒక 2-3 ఫ్లోర్లు నడిచాము. నడిచిన తర్వాత వాళ్ళ ఆఫీస్ వచ్చింది, ఆ క్రూజ్ వాళ్ళది ఆఫీస్ ఒకటి వచ్చింది. చూడండి అసలు షాపింగ్ ఎంత షాపింగ్ ఉందో. ఫుడ్ దొరుకుతుంది, షాపింగ్ దొరుకుతాయి. అంటే పెద్ద పెద్ద షాప్స్ అని కాదు, చిన్నవే ఉంటాయి. ఇలా పెట్టేస్తారు సింపుల్గా. షాపింగ్ చేసుకునే వాళ్ళకి థాయిలాండ్ బెస్ట్ ఆప్షనే. ఎందుకంటే మన ఇండియాతో పోలిస్తే ప్రైసెస్ అనేవి చాలా తక్కువగానే ఉన్నాయి. మేము వచ్చిన బ్యాచ్లో మాకు అంటే మొత్తం 35 మంది టీం అనమాట. ఆ టీంలో కూడా కొంతమంది షాపింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఓన్లీ షాపింగ్ చేయడానికే వచ్చారు వాళ్ళు, షాప్స్ వాళ్ళు. ఇక్కడ పర్చేజ్ చేసుకొని ఇండియాకి తీసుకొచ్చుకొని అమ్ముకుంటారు ప్రాఫిట్కి. వాళ్ళు ఏంటంటే ఏం చూడరు, ఏం రాదు, జస్ట్ ఓన్లీ వాళ్ళకి ఏదైనా ఫ్లైట్ టికెట్లను హోటల్ మాత్రమే ఉంటుంది. వాళ్ళే వెళ్తారు. హోల్సేల్ మార్కెట్స్ ఉంటాయంట, హోల్సేల్ మార్కెట్స్కి వెళ్ళిపోయి అక్కడ పర్చేజ్ చేసుకొని వచ్చేసి మన దగ్గర షాపింగ్ చేసుకుంటారు అట్లా. సో ఇదిగోండి చావో ప్రాయా ప్రిన్సెస్, అది మనం వెళ్ళే క్రూజ్ టైమింగ్ చూడండి. 7:30 to 9:30, 2 hours ఉంటుంది ఆ క్రూజు. సో అందులో ఏంటంటే మందు అది కూడా ఉంటుంది, కాకపోతే పెయిడ్ అనుకుంటాను. ఇదిగోండి ఇలా రావాలి. ఆ షాపింగ్ మాల్ నుంచి ఇట్లా కొంచెం బయటకు రాగానే ఇక్కడికి వస్తాయి క్రూజులు. ఒకదాంతో వస్తూనే ఉన్నాయి క్రూజులు, జనాలు ఎక్కుతూనే ఉన్నారు. అంటే ఆ చావో ప్రాయా ప్రిన్సెస్ అనేవి 1, 2, 3, 4, 5, 6, 7 అని చెప్పి చాలా ఉన్నాయి నెంబర్లు. మాకు ఇచ్చిన నెంబర్ 5. ఇదిగోండి ఆ షాపింగ్ మాల్ బయట నుంచి అనమాట. ఐకానిజం పెద్ద పెద్ద బ్రాండ్స్ షాపులన్నీ ఉన్నాయి ఇందులో. బ్రాండ్ షాపింగ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ దీనిలోకి వచ్చేస్తే ఇక్కడే షాపింగ్ చేసుకోవచ్చు, ఇక్కడే క్రూజ్ కూడా ఎక్కేసేయచ్చు. ఆ క్రూజ్ వాళ్ళు మళ్ళీ ఇక్కడే దింపేస్తారు. అది క్రూజ్ అక్కడ ఆగుంది చూడండి. ఎక్కువసేపు ఆగట్లేదు, ఒక 1/2 గంటలోనే ఎక్కేస్తున్నారు, మళ్ళీ దిగేస్తూ ఉన్నారు. ఇదిగోండి మేము ఎక్కాల్సింది కూడా వచ్చింది. ఇంకో క్రూజ్ వెళ్తా ఉంది చూడండి. మా క్రూజ్లోంచి ఇంకో క్రూజ్ తీశాను.
ఇంకా మా భోజనం వెంటనే స్టార్టింగ్ వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, ఆరెంజ్ జ్యూస్. సో ఆరెంజ్ జ్యూస్ తాగేసిన తర్వాత ఇక కాసేపటికే కెప్టెన్ చెప్పాడు 2 hours ఉంటుంది, ఈ 2 hours మీ ఇష్టం అని చెప్పేసి. అందులో 1.5 hour వరకు మనకి ఆ భోజనం అవి రెడీగానే ఉంటాయి. అది కూడా అక్కడ మధ్యలో పెట్టుంటాయి కదా బఫెట్టే, మీకు ఓపుకున్నంత తినవచ్చు. తర్వాత ఏమో ఇక అయిపోగానే ఇంకా పాట లైవ్ మ్యూజిక్ నడుస్తూ ఉంది. అలాగే తెలుగు సాంగ్స్ పెట్టారు, చాలా తెలుగు సాంగ్స్ అయితే ఆల్మోస్ట్ చాలా పాటలు పెట్టారు. తెలుగు హిందీ సాంగ్స్ చాలా పెట్టారు. అందరూ కూర్చొని తినేసేసిన తర్వాత ప్రశాంతంగా డ్యాన్స్లు వేయటం స్టార్ట్ చేశారు. అది కూడా ఆమె ఉంది కదా, ఆమె పాటలు పాడుద్ది. యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక ఆమె కూర్చొని లైవ్ సాంగ్స్ కొన్ని 2-3 పాడింది. తర్వాత ఏమో ఇక అన్ని మ్యూజిక్ పెట్టేసింది అనమాట. పాటలు వస్తూ ఉన్నాయి, డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. మనం వెళ్ళి ఏ పాట అడిగితే అది పెడతా ఉన్నారు. చూడండి ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయో డిన్నర్కి. రైతా, సలాడ్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ అని, ఇవన్నీ వెజ్. సాంబారు, రసము, సమోసా, ఇవన్నీ ఏమో నాన్ వెజ్. చికెన్ బిర్యానీ, ఆ పక్కనేమో చికెన్ టిక్కా, ఫిష్ కర్రీ, ప్రాన్ కర్రీ ఉంది. ఫిష్, ప్రాను, చికెను, ఈ 3 రకాలు ఉన్నాయి. నాన్ వెజ్లో అయితే బిర్యానీ ఉంది. ఏది తినొచ్చు, వెజ్ నాన్ వెజ్ మీ ఇష్టం, అక్కడ ఉన్నాయని తినొచ్చు. ఇదేమో ఫ్రూట్స్లో ఏమో మ్యాంగో, అది యాక్చువల్గా మ్యాంగో, పైనాపిల్, పుచ్చకాయ, 3 రకాల 4 రకాల స్వీట్లు, కాఫీ, ఇవన్నీ ఉన్నాయి. అవగానే ఇంకా డ్యాన్సులు స్టార్ట్ అయినాయి. ఎంజాయ్ చేయండి. సో ఇంకా 2 hours ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకెక్కడ దింపేశారు. సో ఇప్పటికే టైం ఆల్మోస్ట్ 11 అవుతా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. If you like the video, like, share, subscribe to Kiran Vlogs.